నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా గెటప్ మార్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో నందిగామలో నందీశ్వర ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అక్కడ గుడి ప్రారంభోత్సవంలో పూజల్లో పాల్గొని అక్కడ హోమం అవన్నీ చేయిస్తూ ఉన్నారు. అక్కడ అర్చకులతో కూడా అంత గందరగోళంగా చేశారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్గా గెటప్ మార్చడం దాని వెనక కారణం ఏంటి? ఇప్పటికే లడ్డు కల్తీ విషయంలో గందరగోళంగా సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇంత సడన్గా ఇది ఎందుకు గెటప్ మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత సడన్గా గెటప్ మార్చడం దాని వెనక కారణం ఏంటి సార్? అసలు అంటే భక్తుడి అవతారం ఎత్తాడా, బొట్టు పెట్టాడా, ధోతి కట్టాడా, ఉత్తరయం వేసాడా? అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తరుముతున్నాడా, అందుకని ఈశ్వరుణ్ణి శరణు వేడాడా? అవును. ఇప్పుడు విష్ణుమూర్తి తరిమి కొడుతుంటే నందీశ్వరుడి దగ్గరికి వచ్చాడా అంటున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భక్తుడి అవతారం ఎత్తడం ఏంటి? పోనీ ఆ పూజాక్రతు అన్న సరిగ్గా చేశాడా? లేదు. అక్కడ విగ్రహ ప్రతిష్ట, లేకపోతే కుంభాభిషేకం. అవును. భార్యతో వెళ్ళాలి కదా. అవును. వచ్చారా మరి భారతి మేడం? లేదుగా. అంటే ఇప్పుడు ఒక పూజా కార్యక్రమం, క్రతువు, యాగం, హోమం చేస్తుంటే సంకల్పం చేయాలి. అర్చకుడు సంకల్పం ఏమని చెప్తారు? ధర్మపత్ని సమేతస్య అంటారు. చెప్పాడా? లేదు కదా సార్. ఇప్పుడు మామూలుగా వేదం ఏం చెప్తుందంటే పతి సమేతస్య అని చెప్పరు. అవును. ధర్మపత్ని సమేతస్య అంటూ పురుషుడు చేసేటటువంటి సంకల్పం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం అంటోంది అదే అన్నమాట. తను హిందూ శాస్త్రంపై పగబట్టాడా, హైందవంపై దాడే అతని యొక్క లక్ష్యమా? శాస్త్ర ప్రకారం చేయాలి. మీరు ఏదైనా చేస్తే, లేకపోతే అసలు మానుకోవాలి. అవును. పక్కనే అవినాష్ రెడ్డి కూర్చున్నట్టున్నాడు. అర్చకుడు ఏదో అక్షంతలు పెట్టి అదేదో చెయ్యాలా, చేసి పక్కన పడేయాలి. అతను ఒక 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పినా ఇతనికి అర్థం కాదు. నోట్లో వేసుకోపోయినట్టున్నాడు. కాదు మరి పక్కన వేయమని చెప్పినట్టున్నారు. అవినాష్ రెడ్డి పై ఈసిరేసినట్టున్నాడు. అంటే ఆ పూజాక్షతల్ని ఏంటి ఇట్లా తల దగ్గర పెట్టుకుని ఇవాళ నా పొగరు దించు అని వేడుకుని అటు పడేయాలి, వదిలేయాలి. అహంభావం వీడాలి కదా, ఉద్దేశం అది. కానీ ఏం చేశాడు? నా పొగర దిగాలి, అవినాష్ రెడ్డికి ఎక్కాలని అవినాష్ రెడ్డి మీద వేసాడా? తను సడన్గా భక్తుడు అవతారం ఎందుకు ఎత్తాడు? ఇప్పుడు తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డు కల్తీ, 250 కోట్ల స్కామ్, అనేక మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో సుప్రీంకోర్టు ఫైర్ అయింది, సిట్ వేసింది. ఆ సిట్ ఛార్జ్ షీట్ ఇచ్చి ఇప్పటికి 30 రోజులు 35 రోజులు అయింది. అంటే పాపం చేశాడు, మహాపాపం చేశాడు, హిందూ ద్రోహిగా మారాడు. అది 250 కోట్ల స్కామ్. 250 కోట్లు కాదు, కోట్లాది భక్తుల నమ్మక ద్రోహం, కోట్లాది భక్తుల విశ్వాస ఘాతుకం. ఏది నీ కక్కుర్తి కోసం నువ్వేంటి అసలు నిబంధనలన్నీ సడలించి టెండర్ నిబంధనలు మార్చేసి చివరికి సుబ్బారెడ్డి ఏమన్నాడు? వీళ్ళ బాబాయ్ కల్తీ జరిగింది వాస్తవమే, నాకు సంబంధం లేదు అధికారులు అంటాడు. జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీయే జరగలేదు, మొత్తం వైసీపీ వాళ్ళంతా అదే అంటారు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టంగా వేసి చూపించాడు. రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన ద్రోహం, జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన ద్రోహం. ఈ 10 ఏళ్లలో అటు తండ్రి ఇటు కొడుకు ఏ విధంగా తిరుమల తిరుపతి అపవిత్రం చేయటమే లక్ష్యంగా వీళ్ళు చేశారు. రాజశేఖర రెడ్డి కూడా దాన్ని 2 కొండలు అన్నాడు. జీవో 338 ఒకటి తీసుకొచ్చి దాన్ని ఏదో ఒక 24 చదరపు కిలోమీటర్లకే పరిమితం చేయాలని చూశాడు. యాక్చువల్గా అది 80,000 ఎకరాలు, దాన్ని 6,000 ఎకరాలకు పరిమితం చేస్తూ జీవో ఇచ్చాడు. అప్పుడు మొత్తం అసలు దేశం అంతా భగ్గుమంది. అప్పుడేంటి? ఆ విశ్వాస తీర్థ స్వామీజీ శరణు వేడి
ఉడిపి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి పెట్టి అవును వాళ్ళు ఏదో సిఫార్సులు చేశారని అప్పుడు ఆ రొచ్చులో నుంచి బయటపడటం కోసం 746 747 అనే జీవోలు తెచ్చాడు అవును 2007లో 338 2005లో తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మా నాన్న 7 కొండలు కాపాడిందే మా నాన్న అని 746 747 చూపించాడు. అవును దాన్నే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 338 వేసి చూపించారు. అదే కాదు అసలు అక్కడ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించటం, అవును భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, నాస్తికుడిని క్రిస్టియన్ని. సార్ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ ఉందని ఇప్పుడు కూడా వాదనలు వినిపిస్తానే ఉన్నారు సార్. అసలు ఇందాపూర్ డైరీ దీనికి అసలు సంబంధం ఏంటమ్మా, అది పూనాలో ఉంటుంది. ఉమ్, అది పెట్టి 25 ఏళ్ళు, అవును హెరిటేజ్ పెట్టి 34 ఏళ్ళు. ఉమ్, అది 40 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ దాని సామర్థ్యం. అవును ఇది 25 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ దీని సామర్థ్యం. ఉమ్, ఇప్పుడు ఇందాపూర్ అయినా ఇదైనా పాల సేకరణ చేస్తున్నారా లేదా? చేస్తున్నాను. మరి బోలే బాబా ఉమ్, ఆవు లేదు, లేదు. పాలు లేవు. ఏఆర్ డైరీ, ఉమ్, వైష్ణవి డైరీ, అవును పెన్గంగా డైరీ, ఆవులు లేవు, పాలు లేవు, నెయ్యి తయారు చేశారు. అవును ఆ? ఉమ్, 68 లక్షల కిలోలు కెమికల్స్తో చేశారు. దాంట్లో మళ్ళీ లప్సా కలిపారు 8,900 కిలోలు. ఉమ్, అంటే ఇవి స్వామి వారికి వీళ్ళు ఇచ్చిన నైవేద్యం, అభిషేకాల్లో వీళ్ళు వాడిన రసాయనాలు, ఉమ్, భక్తులతో ప్రసాదంలో పెట్టి వీళ్ళకి తిరిపిచ్చిన రసాయనాలు. ఉమ్, కోట్ల మంది భక్తులు, అవును 20 కోట్ల లడ్డులు అంటే వీళ్ళు తయారు చేసింది. ఉమ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరితో తినిపించారు. ఇప్పుడు హిందూ సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డిని హిందూ ద్రోహి అని చీత్కరిస్తోంది. ఉమ్, అసలు ఏ హిందువు భవిష్యత్తులో ఈ పార్టీకి ఓటు వేయకూడదు. ఉమ్, ఇది హిందూ ద్రోహుల పార్టీ అవును అని ఇవాళ ముద్ర పడితే అసలు నేషనల్ మీడియా, అర్ణవ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, లేకపోతే న్యూస్ 18, CNN, ఉమ్, మొత్తం అందరూ ఇవాళ జగన్ని దోషిగా చిత్రించి దుమ్మెత్తిపోశారు. ఉమ్, హోల్డ్ యువర్ హ్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి, సే సారీ టు ద నేషన్, ఉమ్, చేతులు జోడించి జాతికి క్షమాపణ చెప్పు అని అవును వాళ్ళ దుమ్మెత్తి పోస్తుంటే మళ్ళా ఇంకో మోసానికి తెరదీశాడా? ఉమ్, వాళ్ళ కళ్ళు గప్పి మళ్ళా భక్తుడి గెటప్ వేశాడా? పక్కన సుబ్బారెడ్డి లేడా? ఉమ్, అవినాష్ రెడ్డిని పెట్టుకున్నాడా? సుబ్బారెడ్డి రానన్నాడా లేదా అసలు పిలవలేదా? ఉమ్, ఇప్పుడు ఈ ఆలయ ధర్మకర్తలు పిలిచారా, పిలిపించుకున్నాడా? ఉమ్, అంటే ఇప్పుడు మరో మోసానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నందీశ్వరుని ఎంచుకున్నాడా? ఉమ్, ఆ రోజు స్వరూపానందేంద్ర అవును శారదా పీఠాధిపతి ఎక్కడున్నాడు? ఉమ్, అతనేగా ఇతను తీసుకెళ్లి హరిద్వార్లో గంగలో ముంచి హిందువుగా మార్చానని చెప్పాడు. అవును అంటే హిందువుల ఓట్ల కోసం ఆ రోజు పాపం నమ్మారు. ఉమ్, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఏం చేశాడమ్మా? ఉమ్, 2034 ఆలయాలపై దాడులట. నిన్న లిస్టు చదివారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉమ్, 39 విగ్రహాలు అపవిత్రం చేశారంట, అవును 56 విగ్రహాలు చోరీ చేశారంట. ఉమ్, రామతీర్థంలో రాముడి తల నరికితే అది పరిశీలించడానికి వెళ్తే ధర్మకర్త అశోక్ గజపతిరాజు మీద కేసు పెట్టారు, ఉమ్, చంద్రబాబు మీద కేసు పెట్టారు, కళా వెంకట్రావు మీద కేసు పెట్టారు. అవును అరే వెండి సింహాలు పోయాయి దుర్గమ్మ గుడిలో, ఉమ్, వెండే కదా మళ్ళీ చేపిస్తామంటారు. అవును ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు విగ్రహం, ఉమ్, కట్టే కదా అంటాడు. అవును రథాలు తగలబెట్టారు, కట్టే కదా మళ్ళీ తయారు చేపిస్తామంటాడు కొడాలి నాని. అబ్బా, ఉమ్, ఎక్కడున్నారు వీళ్ళంతా? ఉమ్, ఇవాళ వీళ్ళ పార్టీ ఇవాళ ప్రజలు ఎందుకు తగలబెట్టారంటే అదే కారణం అన్నమాట. అవును ఆ రోజు దేవదేవుడి పట్ల వీళ్ళు చేసినటువంటి మహాపచారానికి మరి దానికి ఇవాళ ఈ శిక్ష. అవును మళ్ళా నేను తగుదునమ్మా అని మళ్ళీ ఇంకో నమ్మక ద్రోహానికి పాల్పడితే జనం ఎలా నిన్ను విశ్వసిస్తారు? అవును నీకు ఎలా ఓట్లేస్తారు? ఉమ్. ఆ? మళ్ళీ పులివెందులు వెళ్ళి పులివెందుల నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇప్పుడు నీకు అసలు ప్రజల పట్ల బాధ్యత ఉందా? ఉమ్, సమాజం పట్ల బాధ్యత ఉందా? ఉమ్,
నేను అంటోంది అదే, తల్లి పట్ల లేదు, చెల్లి పట్ల లేదు. అంటే ఇతర అసలు హిందూ ద్రోహే కాదమ్మా, క్రిస్టియన్ ద్రోహి కూడా. ఏ క్రైస్తవం చెప్పుద్దమ్మా జగన్మోహన్ రెడ్డికి? తల్లి మీద కేసు పెట్టమని చెప్పుద్దా? లేదు చెల్లి ఆస్తులు తినమని చెప్పుద్దా? లేదు. ఏ బైబిల్ చెప్తుంది? అదేమంటే నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా అంటాడు. నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము, దై లవ్ యువర్ నైబర్ అని చెప్పొద్దు. ప్రేమిస్తాడా పొరుగు వాడిని? ఎవరిని ప్రేమిస్తాడు జగన్మోహన్ రెడ్డి? డబ్బు, అధికారం, చంపేవాళ్ళని. అరే లేకపోతే భారతీ మేడం. ఇప్పుడు భారతీ మేడం ఎందుకని రాలేదు? అవును, నిజంగా నీకు భక్తి, విశ్వాసం, లేకపోతే హిందూ ధర్మం పట్ల, శాస్త్రం పట్ల ఏ మాత్రం గౌరవం ఉంటే భార్య కూడా తీసుకొచ్చి అక్కడ అవినాష్ రెడ్డి ప్లేస్లో ఆమెను కూర్చోబెట్టి, అవినాష్ రెడ్డా నీ భార్య, ఆయన కూర్చోబెట్టుకుని చేయటం ఏంటమ్మా ఈ యాగం? ఉత్తరీయం అంటే టేప్ వేసుకున్నాడు. ఉత్తరీయం గురించి ఏదో చదివితే ఏం బయటకు వచ్చిందో తెలుసా? ఇదేదో ఒక శాస్త్రం అన్నమాట. పూజ చేసేటప్పుడు ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అనేది కూడా శాస్త్రం చెప్తుంది. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే భార్య సహితుడు, మంగళప్రదుడు. కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది, అమంగళకరుడు, యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు. అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకో, అటు కుడి ఎడమ కాదు, అసలు వేసుకోలేదనుకో పూజకి అర్హుడు కాదు. చొక్కా కానీ బనీన్ కానీ ఉండకూడదు. పూజ చేసేటప్పుడు, యాగం చేసేటప్పుడు, ప్రతిష్ఠ చేసేటప్పుడు మరి చొక్కా వేసుకున్నాడా, బన్నీ వేసుకున్నాడా? అంటే అతనికి ఉన్న గౌరవం హిందూ ధర్మం పట్ల, హిందూ శాస్త్రం పట్ల. ఎటువంటి ద్రోహి, ఎటువంటి మోసగాడు, మోసగాళ్ళకు మోసగాడా? కృష్ణాన్ని పెట్టి కాకుండా ఇతను పెట్టి తీయాలా? అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.